అన్నా బ్యాటు నా బ్యాటు. నేను ఇక్కడే పాతేస్తాను. చెప్పరా, ఎవరో చెప్పు. లేదు సార్, దయా మా అక్క కొడుకు. వాడి కోసం సార్, మిగిలిన నలుగురు వాడితో పాటు చదువుకునేవాడు. వాడికి ఫోన్ చేయరా, చేయరా ఫోను. హలో, చెప్పు మావయ్య. ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే కాలేజ్ అయింది, బయటకు వస్తున్నా మావయ్య. అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. ఏంటి విషయం? వచ్చి చెప్తాను. హలో, ఎవరా? మన స్కెచ్ బాబు మావయ్యరా. ఈ పక్కనే ఉన్నాను, కలవడానికి వస్తా అన్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఆయన నోటెడ్ అక్యూజ్డ్. ఆయనతో పాటు మనల్ని చూస్తే పోలీసు డౌట్ రాదా? ముందు ఫోన్ చేసి రావద్దని చెప్పు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ ఎత్తకు. రే ఉండరా. తీయట్లేదురా. మీ మామ వల్ల అందరూ ఖచ్చితంగా ఇరికిపోతాం. ఎందుకురా నీకు ఎంత భయం? నోరు మూసుకుని ఉండలేవా? మీ మామని లేపేస్తే పని అయిపోతే. రే ఏంట్రా, మా మామయ్య అంత హెల్ప్ చేశాడు రే కదా. ఇప్పుడు వీడు భయపడుతున్నాడు రా. రే మీ మావరా? రే, ఒక్క నిమిషం. రే త్వరగా పంపించే, ఎక్కువసేపు సోది కొట్టకు. నా వైపు చూడకు. రే ఏదో ప్రాబ్లం అనుకున్నా, తను తినరా. ఏమైంది మావయ్య, మొహం అంతా దెబ్బలేంటి? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు మావయ్య, ఏం జరిగింది?
హలో. శివ ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తావు? ఎందుకు? అమ్మ కీర్తి మా ఇంట్లోనే ఉన్నారు. నీకోసం వాళ్ళు కంగారు పడుతున్నారు శివ. ఇందుకే కాల్ చేసావా? పెట్టే. చివరి చూపు కూడా లేకుండా చేసేసారా చేతుల కొడుకు. పోలీసులకి దొరికిపోయిన కూడా పర్లేదురా. నా కొడుకు చావాలి. ఆగు ఆగు మామ ఆగు, నా మాట విను. టెన్షన్ అవ్వకు మామ, ప్లాన్ చేసి లేపేద్దాం. వాళ్ళ అబ్బని చంపినట్టు చంపేద్దాం. లేదురా, లేచేస్తే మన అందరినీ లేపేస్తారా. వీడిని నిన్ను అందరినీ ఎవరాళ్ళు మన ఏరియాలో కొత్త కనిపిస్తున్నారు? తెలీదు, నా చూసి వస్తాను. నా మాట విను. చెప్పు శివా. అన్నా చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నా, లైన్ దొరకలేదు. సముద్రంలోకి వెళ్ళాను, అందుకే సిగ్నల్ దొరకుండదు. ఏంటి విషయం? అన్నా ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చచ్చాడన్నాను. వాడు తుండ్రపర్తిలో. మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో అడిగి వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి అన్న. అక్కడ మన గురువే ఏరియా కౌన్సిలర్, ఆయన పట్టుకుని ఎంక్వైరీ చేయొచ్చులే. కొంచెం తొందరగా. ఓకే ఓకే శివ, నేనే కనుక్కొని చెప్తానులే. ఏంట్రా? వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడంట, బాగా మందు కొడుతున్నారు. హలో హలో శివ, హలో చెప్పనా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అబ్బాయిని శ్మశానికి తీసుకొచ్చారు, ఇక్కడే ఉన్నాను. ఆ చనిపోయిన కుర్రాడికి ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉంటారా? అవునన్నా. వాళ్ళకి 17-18 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయన్నా. ఏం లేదు, ఇక్కడ ఎవరో నలుగురు ఫ్రెండ్స్ చచ్చిపోయాడని మందేస్తున్నారు, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వస్తాను. నీకు లంకపట్నం తెలుసా? తెలీదన్నా. శేఖరం, ఇదిగో శివకి ఇక్కడికి రావడానికి రూట్ చెప్పు. హలో శివ, బీచ్ రోడ్ నుంచి స్ట్రైట్ గా లోపలికి వచ్చావు అనుకో. ఇవాళే చూస్తున్నావా? మిమ్మల్ని ఏ ఏరియా మీది? దొండ పడతానా? దొండపర్త. చనిపోయిన ఫ్రెండ్ మీ ఏరియానా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందిరా? అందరూ ఒక ఏరియా కురాళ్ళ? రే అడుగుతున్నా కదా, చెప్పరా. అది మీకెందుకు? వెళ్ళి మీ పని చూసుకోండి. మాట్లాడుతావా? ఎంత ధైర్యం రా? రేయ్, 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 బాజీ, రేయ్ శేఖరం, ఏంట్రా, కత్తులు తీయండిరా. ఒక్కడిని వదలకూడదురా.